హాయ్ వర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంటే ఇల్లు కట్టించుకునే వాళ్ళు అలాగే ప్లంబింగ్ పనులు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక అంటే వర్క్ జరిగేటప్పుడు ఒక చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే బాత్రూంలో ఇవి మామూలుగా బేల్దారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలిపోయిన సిమెంట్ బాత్రూంలో అలకడమా లేకపోతే బాత్రూమ్ వేసేసి వెళ్ళిపోవడమా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే బాత్రూంలో ఆ సిమెంట్ అట్లే ఉన్నా కూడా ఫ్లోరింగ్ దాన్ని కొట్టకుండా పైపులు పెట్టేసి వదిలేస్తాము. కానీ లో స్లాబ్ ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన పైప్కి వాళ్ళు కంకర వేసి టైల్స్ వేసే లోపల లో స్లాబ్ వచ్చి మన తలకు తగులుతూ ఉంటుంది, అంటే ఇంటికి తలకు తగులుతూ ఉంటుంది. అటువంటి మిస్టేక్ చేయకుండా అంటే మన ప్లంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ విధంగా అంటే చిప్పింగ్ చేసుకోండి. ఫస్ట్ మన బాత్రూంలో ఫ్లోరింగ్ లెవెల్ ఎక్కడుందో కనుక్కోండి. అంటే స్లాబ్ వేసిన లెవెల్ ఎక్కడుందో ఆ స్లాబ్ వేసిన లెవెల్లో హైట్ వరకు ఒకవేళ సిమెంట్ అలికింటే అంటే సిమెంట్ వాళ్ళు వేసేసి వదిలేసింటే ఆ సిమెంట్ని ఈ విధంగా నీట్గా అయితే తీసేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము అదే చేస్తున్నాము. సిమెంట్ అయితే నీట్గా తీసేస్తున్నాము అక్కడి నుంచి ఇంకేం లేకుండా. ఎందుకంటే ఒకవేళ సిమెంట్ ఉండిందంటే ఏమైందంటే ఒక 2 ఇంచెస్ హైట్ పెరిగిపోతుంది. ఆ 2 ఇంచెస్ హైట్ పెరిగినప్పుడు బాత్రూంలో లో స్లాబ్ ఉండే బాత్రూమ్స్ ఏమైపోతాయంటే చాలా డౌన్గా కనబడతాయి. అటువంటి డౌన్ కనబడకూడదు అంటే ఎస్పెషల్లీ స్లాబ్ మీద. అంటే ఇప్పుడు మన ఫ్లోరింగ్లో అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఆ బాత్రూమ్లో సిమెంట్ ఏమన్నా ఉంటే ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నీట్గా. అండ్ అలాగే కొలతలు చేస్తున్నారు కదా, అంటే ఇవి వచ్చి బేషన్, అంటే ఏ బేషన్ అయితే మనం తీసుకుంటామో ఆ బేషన్ సంబంధించి కొలతలు మిడిల్లో పెట్టేసుకోవాల్సి వస్తుంది. అంటే మిడిల్లో ఐ థింక్ ఇక్కడ వచ్చి షూట్ మోడల్ వచ్చి 12 ఇంచెస్ అండి. దానికోసం అని మేము మిడిల్ పెట్టేసాము. ఆ గోడ నుంచి అయితే 16 ఇంచెస్ తీసుకున్నాం అండి. ఇది 18 ఇంచెస్ మిడిల్ చేసి 16 ఇంచెస్ తీసుకున్నాం. నీట్గా ఈ విధంగా అంటే ఫ్లోరింగ్ లెవెల్ దాకా తీసేసుకోవాలి. ఏమి ఇటువంటి దాంట్లో కింద సిమెంట్ కింద అంతా నీట్గా తీసేసుకుని ఫ్లోరింగ్ లెవెల్ దాకా తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. కొలతలు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అంటే మనము మన సిమెంట్తో ఈ విధంగా నీట్గా ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది ఆ పైపులు. అంటే ఒకవేళ వాళ్ళు కంకర వేసినా కూడా ఆ కొలతలు మిస్ కాకూడదు అని చెప్పేసి ఈ విధంగా నీట్గా అయితే సిమెంట్తో ప్యాక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లంబర్కి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఖచ్చితంగా అయితే వీడియో చూడండి. చూస్తే అంటే ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఇంటికల్లోకి తెలియనప్పుడు లేకపోతే ఇంటికల్లో ఏదైనా లో స్లాబ్ వేసుకున్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి అక్కడ ఉండే సిమెంట్ అంతా తీసేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఓనర్స్ కూడా ఏం చేస్తారంటే బాత్రూంలో ఏమైనా సిమెంట్ ఉందా లేదా ఒకవేళ పైపులు ప్లంబర్ పెడుతూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ బాత్రూంలో సిమెంట్ ఏమన్నా మన అడుగు భాగంలో సిమెంట్ అయితే దాన్ని పూర్తిగా నీట్గా తీసేసి దాన్ని అయితే పైపులు ఈ విధంగా పెట్టేట్టు సెట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే విశేషము, మామూలుగా అయితే బాత్రూంలో ఏం చేస్తారంటే లీకేజ్ ఆయిల్ అయితే అలుకుతారు. కానీ ఇక్కడ ఈ బాత్రూంలో అలకలేదు. ఒకవేళ మీరు ఒకవేళ బాత్రూంలో ఏదైనా ఇట్లా పైపుల పని చేయించాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఏం చేస్తారంటే మొత్తం నీట్గా ఫ్లోరింగ్ లెవెల్ అంతా కొట్టేసి సైడ్కు అంటే ఫ్లోరింగ్ అంతా లీకేజ్ అయితే అలుకోవాల్సి వస్తుంది. లీకేజ్ అలుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఒకవేళ వాటర్ లీకేజ్ అయినా టైల్స్ నుంచి వాటర్ లీకేజ్ అయినా కూడా స్లాబ్ దెబ్బతినకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఒకవేళ చేయాలనుకుంటే దాన్ని అయితే ఫాలో కాండి. ఇక్కడైతే చూపించలేదు, బట్ ఎక్కడైనా నేను ఆ వీడియో చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను. లీకేజ్ ఆయిల్ ఎలా ఉండాలి, లీకేజ్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, లీకేజ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో, ఒకవేళ నెక్స్ట్ వీడియో కాకపోయినా తర్వాత వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంతకుముందు నేను మీకు పిఓపి డిజైన్ అయితే వీడియో ఒకటైతే చేశాను. నెక్స్ట్ కూడా పిఓపి డిజైన్ వీడియోనే చేస్తాను. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉండి నా వీడియోస్లో ఏదైనా డౌట్ ఉండి లేకపోతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి నేను సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియో తీయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మంచి వీడియోస్ తీసి మీకు ఎటువంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.